తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవాలని గత చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ఉద్యమకారుల ఆత్మగౌరవం నిలబడే విధంగా ఉద్యమకారుల యొక్క పోరాటాన్ని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కొరకు కమిటీని వేయడం అది శుభ పరిమాణం. కాబట్టి ఆ కమిటీ వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ గుర్తించి వారికి ఇచ్చినటువంటి హామీలను 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, ఇంకా ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయడం కొరకు త్వరలో కమిటీ రిపోర్ట్ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మరి ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు 101 కార్లతో బ్రహ్మాండమైన ఒక ర్యాలీ తీసి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది రాష్ట్ర కమిటీ. కాబట్టి రాష్ట్ర కమిటీ నిర్ణయించిన మేరకు అన్ని జిల్లాల నుంచి కూడా మరి 101 కార్లతో అలంపూర్ రావడానికి ఉద్యమకారులందరూ ఉద్యమకారుల ఫోరం నాయకులంతా సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు పర్యవేక్షించడానికి ఒకసారి అలంపూర్లో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరినీ కలిసి ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, బహిరంగ సభ ఎక్కడ, మరి ర్యాలీ వస్తే పార్కింగ్ ఏది, దర్శనము, భోజన ఏర్పాట్లు అన్నీ కూడా చేయడానికి మరి ఈ యొక్క ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరిగేటువంటి విజయ సంకల్ప యాత్రకు మరి మా కన్వీనర్గా ఏర్పాటు చేసి ఇన్ఛార్జ్ మా రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదిరెడ్డి గారు, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ గారు, మా రాష్ట్ర నాయకులు రాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు మరి ఈ అలంపూర్కు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు గోవర్ధన్ గారు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూషణం గారు, ఇంకా పెద్దలందరూ కూడా నాయకులందరూ కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకొని మా అందరికీ అన్ని యావత్ తెలంగాణ నుంచి వచ్చేటువంటి ఉద్యమకారులను రవి ఇన్ఛార్జి గారు, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా రాష్ట్రంలో వచ్చేటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఆహ్వానించుకొని గౌరవించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా గడిచిన వారం 10 రోజులు కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నారు మా ఉద్యమకారులు. ఇది ఒక్క అలంపూర్ ఉద్యమకారులే కాదు, రాష్ట్ర వ్యాపత అందరూ ఉద్యమకారులను కూడా ఐక్యంగా ఉండి ప్రతి ఉద్యమకారుని ఆత్మ గౌరవం నిలబడేంత వరకు కూడా ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన కొరకు రావడం జరిగింది. వచ్చినటువంటి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఇక నాయకులకు అదేవిధంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆ యొక్క సభ యాత్ర క్షేమంగా జరగాలని కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడానికి కూడా నాయకులు సిద్ధంగా ఉన్నారు.